ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నారా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. మన యొక్క క్రైస్తవ యాత్రా జీవితంలో కొంతమంది అబద్ధ బోధకుల్ని మనం చూస్తూ ఉంటాం కదా. ఈ అబద్ధ బోధకుల యొక్క జీవితము ఎలా ఉంటుంది అని అంటే, మరి కేవలం దేవుణ్ణి అడ్డు పెట్టుకొని, దేవుని పరిచర్యను అడ్డు పెట్టుకొని, వారు ఒక స్థాయిని తెచ్చుకోవడానికి, వారు ఒక స్థాయిలోనికి వెళ్ళడానికి దేవుని పేరును అడ్డు పెట్టుకొని జీవిస్తూ ఉంటారు ఇలాంటి దొంగ క్రైస్తవ బోధకులు. అలాంటి దొంగ క్రైస్తవ బోధకుల్లో ఈరోజు ఒక సహోదరుని గురించి నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు. అతని పేరు లుక్ బర్నబాస్ సహోదరుడు. ఈ సహోదరుడు ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, 2027లో దేవుని రాకడ వచ్చేస్తుంది ఖచ్చితంగా అని చెప్తా ఉన్నాడు. అది విశ్వసించకపోతే వారు సాతానేనంట. ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ఒక్కసారి ఆ పూర్తి వీడియో క్లిప్ మీరు వినండి. దాని తర్వాత మనము ఆ వీడియో గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. నేను మీకు ఆఫర్ ఇస్తున్నా. బర్నబాస్ అన్ని రాత్రి చెప్పిన వర్తమానంలో దీన్ని కట్ చేసి ట్రోల్ చేయండి. ఈ ముక్కలు ఏ ముక్క అయినా పర్లేదు, మీరు కట్ చేసి దీన్ని ట్రోల్ చేయండి. ఈ మెసేజ్ హైలైట్ అయిపోయింది. 1 2 3 4 ద డే ఆఫ్ ర్యాప్చర్ అనౌన్స్ చేస్తే బాగుంటుందని అనిపించింది. అది కూడా ఈ స్థలంలోనే. ఖచ్చితంగా యేసుప్రభు 2027లో వస్తాడని నేను ఎందుకు చెప్తున్నానంటే, చెప్తే చెప్పు నాకు బానే. ఖచ్చితంగా యేసుప్రభు 2027 సంవత్సరంలో వస్తాడు. నమ్ముతున్నారా? ఈ రోజు ప్రత్యేకమైన దినం తెలుసా మీకు? నాకు తెలీదమ్మా. కొంతమంది అనుకుంటున్నారు పాస్టర్ గారు 2027లో యేసుప్రభు వచ్చేస్తాడని అన్ని మీటింగుల్లో చెప్పేస్తున్నాడు. నిజంగా వచ్చేస్తాడని. నిజంగా వచ్చేస్తాడు. నిజమా అన్నవాడు సాతాను, గుర్తుపెట్టు. నిజమా అన్నవాడు సాతాను, గుర్తుపెట్టు. నేను మొన్న కూడా అన్నా, ఇది నిజమా అన్నవాడు వెనకపోమానండి. దగ్గరే ఇల్లు ఇలా డ్రమ్ము కొట్టు కంజులు కొట్టుకుంటూ ఇలా వాయించుకుంటూ వెళ్తూ ఉన్నావు. వాడు సాతానే. అయ్యగారండి బాబాయ్ బాబాయ్. యారా ఏమైపోయింది? ఎవరన్నా ఏం జరిగిందా? ఏం జరుగుతుంది కాదు బాబాయ్. ఖచ్చితంగా యేసుప్రభు 2027లో వస్తాడు. ఏం మాత్రం డౌట్ లేదు. ఏం మాత్రం డౌట్ లేదు. ఇప్పుడు వచ్చినా రాకపోయినా చూసారు కదా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక సహోదరుడు ఫార్వర్డ్ చేయడం జరుగుతూ వచ్చింది. దీనిపైన స్పందించాలి, దీనిపైన మాట్లాడాలని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి వారిని చూసి నిజంగా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, క్రైస్తవులమైన మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదివి ధ్యానించి ఇలాంటి వారి వలలో చిక్కకోకుండా మనం జాగ్రత్త పడడానికే ఇలాంటి వారిని కొంతమందిని మన ముందుకు దేవుడు తీసుకొని వస్తూ ఉంటాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెబుతూ వచ్చాడు, ఖచ్చితంగా అబద్ధ బోధకులు వస్తారు అని చెప్పి. అపోస్తులుడైన పౌలు గారు ఉన్నప్పుడే ఇలాంటి అబద్ధ బోధకులు ఎంతోమంది పుట్టుకొచ్చారండి. ఆ కాలంలోనే క్రీస్తు శకం 50-55 సంవత్సరంలోనే ఇలాంటి అబద్ధ బోధకులు ఎంతోమంది పుట్టుకొచ్చారు. ఇంకా 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా పుట్టుకురాకుండా ఉంటారా? ఆల్రెడీ పుట్టుకొచ్చారు. కానీ క్రైస్తవ సమాజం ఇలాంటి వారి బారిన పడకోకుండా ఉండడానికే దేవుడు ఇలాంటి వారందరినీ మన ముందుకు తీసుకొని వస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలనగా నేర్చుకొని తెలుసుకుంటే ఇలాంటి వారి వలలో పడకోకుండా మన యొక్క జీవితాల్ని మనం కాపాడుకోవచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి వారి గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది అనేది యొక్క వాక్యాన్ని ఒక మాట మనం చూద్దామండి. యోహాన్ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తానండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక
దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పాడో దాని యందు నిలిచి ఉండక, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? దేవుని రాకడ విషయమై అది నా చేతుల్లో లేదు. శిష్యులు అడిగినప్పుడు ఆయనను అది నా చేతుల్లో లేదు, తండ్రి ఎప్పుడు అనుకుంటే అప్పుడే వస్తుంది, అది తండ్రి చేతుల్లో ఉందని చెప్పాడు కదా. మనమందరం ఎన్నోసార్లు ఆ దేవుని మాటలు చదువుకున్నాం కదా. అలాగా క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపని వాడు. ఎవరంట అలాంటి వాళ్ళు? దేవుని అంగీకరింపని వాళ్ళు. వాళ్ళు కేవలం దేవుని పేరు అడ్డు పెట్టుకొని, దేవుని పరిచర్యను అడ్డు పెట్టుకొని, వారి స్వలాభం కొరకు, స్వార్థం కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మనము వారిని చూడవచ్చు. అయితే అలాంటి వారిని నమ్మితే కూడా మరి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. అలాగే మరి అలాంటి వారిని నమ్మి మోసపోతే కూడా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందో ఇదే వచనాల్లో మనం చూద్దామండి. ఆ బోధ యందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఏ బోధ యందు? క్రీస్తు బోధ యందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండని వాడు దేవుని అంగీకరింపనివాడు. తర్వాత ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. ఏమిటంట? ఒకవేళ ఇలాంటి వానికి క్రీస్తు బోధ కాకోకుండా, ఈ బోధ కాకుండా, దేవుడు మనకు నేర్పించిన బోధ కాకుండా, దేవుని యొక్క వాక్యానుసారమైన బోధ కాకోకుండా ఏ బోధ తీసుకొచ్చినా కూడా అలాంటి వానికి ప్రైజ్ ద లార్డ్ చెప్పినా, అలాంటి వారిని ఇంటికి పిలుచుకొని ప్రార్థన పెట్టించుకున్నా, అలాంటి వారిని ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నా వారి పాపంలో నీవు కూడా పాలి భాగస్తుడివే అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తా ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఇలాంటి మరి దొంగ బోధకుల విషయంలో దేవుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను అడ్డు పెట్టుకొని స్వార్థపూరితంగా జీవిస్తున్న ఇలాంటి దొంగ క్రైస్తవ బోధకుల విషయంలో మీ యొక్క జీవితాలను మీరు కాపాడుకోకపోతే దానికి మీరే బాధ్యులుగా ఎంచబడతారు. కానీ దేవుడు ఏమాత్రము బాధ్యుడిగా కాదు, ఏమాత్రము బాధ్యుడిగా ఎంచబడడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు అని చెప్తా ఉంది. అలాగే ఈ బోధను తేకోకుండా ఎవడైతే మీ వద్దకు వస్తాడో వాడిని ఇంట చేర్చుకోవద్దు, వానికి శుభమని చెప్పవద్దు, ప్రైజ్ ద లార్డ్ చెప్పవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. అలాంటి వారిని చేర్చుకుంటే నీవు కూడా వాని పాపంలో పాలి భాగస్థుడు అవుతావు అని చెప్తా ఉంది. అయితే ఇప్పుడు అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడో మనం విన్నాం కదా. ఒక్కసారి ఒక్కొక్క మాటను మనం వినుకుంటూ అతను ఏ విధంగా మరి బోధ చేస్తూ ఉన్నాడో మనము చూద్దామండి. ఖచ్చితంగా యేసు ప్రభు 2027లో వస్తాడని నేను ఎందుకు చెప్తున్నానంటే, చెప్పు నాకు బానే, ఖచ్చితంగా యేసు ప్రభు 2027 సంవత్సరంలో వస్తాడు. ఖచ్చితంగా 2027లో యేసుప్రభు వస్తాడు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా యేసుప్రభు 2027లో వస్తాడని చెప్తున్నాడు. అంటే ఇక తేల్చేశాడు మన లుక్ బర్నబాస్ అనే సహోదరుడు. అంటే ఈయన పరలోకానికి పోయొచ్చినాడో లేకపోతే యేసుప్రభువే ఈయన కోసం ఈయన భక్తిని మెచ్చి లేదంటే ఈయన నీతి క్రియలను మెచ్చి ఆనాడు కొర్నేలు దగ్గరికి ఎలాగైతే దేవదూతను పంపించాడో అలాగా యేసుక్రీస్తు ప్రభువారే ఈయన భక్తిని మెచ్చి ఈయన దగ్గరికి దిగొచ్చినాడో ఏదో నాకు అర్థం కావట్లేదు. అంటే చెప్పేసినాడు. అంటే యేసు ప్రభుకే తెలియని విషయము మళ్ళా ఈయనకి ఎట్లా తెలిసిందో నాకు, లేకపోతే తండ్రి దగ్గరికి పోయిన అడిగినాడో ఏంటో మరి నాకు అర్థం కాదు. యేసు ప్రభు కంటే లుక్ బర్నబాస్ గారే తండ్రి అయిన దేవునికి ఎక్కువగా ప్రేమిస్తున్నట్టుంది. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు కంటే లుక్ బర్నబాస్ గారినే ఎక్కువ ప్రేమిస్తున్నాడేమో. అందుకే ఈ లుక్ బర్నబాస్ గారికే యేసు ప్రభుకు చెప్పని విషయం కూడా తండ్రి అయిన దేవుడు చెప్పినట్టున్నాడు ఈయనకి. అంతే కదా, అలాగే మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాగా వీళ్ళు ఏంటంటే ఏదో ఒక కొత్త విషయాన్ని
ఆ ఆన్లైన్లోకి తీసుకొచ్చి ఆ వీడియోలో వదిలేస్తే అందరూ దానికి ఆ విషయాన్ని చూడడానికి ప్రాకులాడతారు కదా. అలాగా కొత్త దానాన్ని తీసుకొచ్చి ఫేమస్ కావాలనే ఆలోచన, దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకునే ఆలోచన చేస్తూ ఉన్నారండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఈ సహోదరుడు. ఏమంటున్నాడండి? ఇది నిజమా అన్నవాడు సాతానంట. అంటే యేసుప్రభు 2027లో వస్తాడని ఈయన చెప్పింది నమ్మేసేయాలంతే. ఇక నమ్మకపోతే వాడు సాతానే. ఎంత దారుణంగా మాట్లాడు. దేవుని యొక్క వాక్యమే చెప్తా ఉంది. దైవ సేవకులైన వారు ఏం చెబుతా ఉన్నారో అది కరెక్ట్ అయిన బోధన కాదా అని బెరయ సంఘస్థల వలె పరిశీలించాలని చెప్పి దేవుని యొక్క వాక్యమే చెప్తా ఉంటే నేనేం చెప్పాలో అదే నేనేం చెప్తే అదే నమ్మాలి. అది నమ్మకపోతే వాడు సాతానే అంటున్నాడు. ఇది దేవుని వాక్యానికి విరోధమైన మాట కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఈ సహోదరుడు. ఇది నిజమా అన్నవాడు వెనక్కి పోవాలంట. అంటే నీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ దేవుని మందిరం దొరకదా ఏంటి? నాకు అర్థం కాదు. అలాంటి దేవుని వాక్యానికి విరోధమైన బోధ చేసే వారి దగ్గర ఉండడం కంటే ఏదో ఒక చోట మూలన కూర్చొని ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవడం మేలండి. నిజంగా ఈ యొక్క సమయంలో ఈ సహోదరుని యొక్క జీవితాన్ని దేవుడు మన ముందుకు ఎందుకు తీసుకొని వచ్చాడు అని అంటే ఒకే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనకు నేర్పించాలనుకుంటూ ఉన్నాడు. అదేంటంటే ఈ యొక్క అంత్యకాలంలో దేవుడు ఈ సహోదరుని యొక్క జీవితాన్ని మన ముందుకు ఎందుకు తీసుకొని వచ్చాడు అని అంటే కేవలం మన జీవితంలో మనము ఖచ్చితంగా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ అంత్యకాలంలో ఇలాంటి దొంగ బోధకులు, ఇలాంటి దొంగ బోధలు ఎక్కువైపోతాయని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. కాబట్టి ఏది సత్యబోధ, ఏది అసత్య బోధ, ఏది దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్న బోధ, ఏది దేవుని వాక్యానికి విరోధంగా ఉన్న బోధ అని ఒక్కసారి మీరు ఆలోచించండి, గ్రహించింది, పరిశీలించండి. పరిశీలించిన తర్వాతే అది దేవుని వాక్యానుసారమైన బోధ అని తెలిసిన తర్వాతే ఆ బోధతో మీరు ఏకీభవించండి. లేకపోతే మీ యొక్క జీవితంలో వారి పాపంలో మీరు కూడా పాలిభాగస్తులయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా. దయచేసి ఇలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్త పడాలని చెప్పి, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా పరిశీలిస్తూ మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవాలని చెప్పి, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం పట్ల మనం శ్రద్ధాసక్తులు కలిగి ఉంటామో, అప్పుడు ఇలాంటి వారందరి మోసాల నుండి ఖచ్చితంగా మనం బయటపడే అవకాశం ఉంది. లేదంటే ఇలాంటి వారందరి మోసాల వల్ల మన యొక్క ఆధ్యాత్మిక జీవితం బలి కాబోతూ ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా. దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా మీ జీవితాల్లో జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిస్తూ ప్రతి బోధను కూడా పరిశీలిస్తూ ఉండాలని చెప్పి ప్రేమపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్.